శ్రీ గురుభ్యో నమః. జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు వృశ్చిక రాశి జాతకులకి తమ రాశి నుంచి 10వ రాశిలో, వృశ్చిక రాశి నుంచి లెక్కిస్తే 10వ రాశిలో కుజకేతువుల యొక్క సంఘర్షణ జరుగుతున్నది. కుజుడు ఎవరంటే వృశ్చిక రాశికి అధిపతి. కుజుడు కేతు పరస్పర శత్రువులు. నేను గత రాశి ఫలితాల్లో కేవలం ఈ కుజకేతు సంఘర్షణ సందర్భంగా ఒక్క పాయింట్ మాత్రమే జాగ్రత్తలు చెప్పాను, టైం సరిపోదని. కానీ 3 పాయింట్లలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంత కుజకేతు సంఘర్షణని పిశాచ యోగము అంటారు. పిశాచ యోగం అంటే ఏదో భూతాలు ప్రేతాలు పిశాచ అనుకోవద్దు. పిశాచ యోగం అంటే అదృశ్య అవయోగము. దృశ్యము అంటే కంటికి కనపడిది, అదృశ్యము అంటే కంటికి కనపడినటువంటిది. ఇలాంటి అదృశ్య అవయోగం అనేది జరుగుతున్నది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. దేశాలపైన, దేశ నాయకులపైన, సరిహద్దు దేశాల మధ్య యుద్ధ భయ వాతావరణాలపైన, క్లైమాటిక్ కండిషన్స్ పైన అంటే వాతావరణ పరిస్థితులపైన, భూకంపాలు, సైక్లోన్స్, హెవీ రైన్స్, ఇలాంటి వాటిపైన దీని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ఒక్కొక్కసారి రాజకీయ రంగంలో ఉంటూ రాజకీయంగా ఎదిగి ఒక సముచితమైన స్థానాన్ని అనుభవిస్తున్నా లేక అనుభవించబోతున్న వారిపైన కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సరే, ఇక మామూలు జనరల్గా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నా కనుక అలాంటి వారికి జాగ్రత్తలు ఏమిటి అంటే మొత్తం 3 పాయింట్లు చెప్తున్నాం. ఇంతకీ ఇది జూన్ 7 నుంచి జూలై 28వ తేదీ వరకు జరుగుతుంది. జూన్లో 3 మంగళవారాలు వస్తాయి. 10వ తేదీ అంటే ఈ స్టార్ట్ అయిన తర్వాత ఈ కుజకేతు సంఘర్షణ సమయంలో 10వ తేదీ, 17వ తేదీ, 24వ తేదీ. అలాగే జూలైలో 4 మంగళవారాలు వస్తాయి. 1వ తేదీ, 8వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ. మొత్తం ఈ 3, అవి 4, మొత్తం వెరసి 7. కుజుని యొక్క సంఖ్య కూడా 7. ఆ మంగళవారాల్లో ఉదయ సమయంలో 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు యమగండ కాలము అంటారు. యమగండ కాలం అంటే చాలామంది తెలుగు వారికి తెలియకపోవచ్చు. తమిళ ప్రాంతీయులకి మాత్రం అది కొట్టిన పిండి. వాళ్ళు ఎక్కడికైనా బయలుదేరాలంటే యమగండ కాలం ఉందేమోనే అని చూస్తారు. అలాగే రాహుకాలం ఉందేమో చూస్తారు. రాహుకాలము రిలేటెడ్ టు రాహుగ్రహము, యమగండ కాలం ఇస్ రిలేటెడ్ టు కేతుగ్రహం. మరి మనం ముహూర్తాలు జరుగుతుంటాయి కదండి, మన ముహూర్తాల్లో యమగండ కాలం రాహుకాలం వస్తుంటాయి కదా అంటే ఏకంశది మహాదోషాలు అని ముహూర్త శాస్త్రం సంబంధించినది ఉంది. 21 మహాదోషాలు. అలాంటి 21 మహాదోషాల్లో ఈ యమగండ కాలం కానీ రాహుకాలం లేదు. అవి కొన్ని శాస్త్రబద్ధంగా దాదాపుగా 33 గ్రంథాలు వివరించాయి. రాహుకాలానికి, యమగండ కాలానికి ముహూర్తాలలో ఎక్కడ ప్లేస్ లేదు కనుక ఆ సమయాల్లో మనం ముహూర్తం పెట్టుకుంటాం. కానీ తమిళ ప్రాంతీయులకి అది వాళ్ళకి మొదటి నుంచి అనూచానంగా అలవాటుగా మాకు శాస్త్రం లేదు, అది లేదండి, మా నమ్మకం మాదే అంటారు. అఫ్కోర్స్ నెల్లూరు, కావలి, అటు కోవూరు, నాయుడుపేట, సూళ్ళూరుపేట, తిరుపతి వారికి కూడా, చిత్తూరు వారికి కూడా రాహుకాలం గండకాలం అది కొద్దిగా ఉంది అంటే బార్డర్ డిస్ట్రిక్ట్స్ కనుక. సరే, ఇంతకీ ఆ రోజున చిన్న పరిహారం ఉంది. ఆయా మంగళవారాల్లో ఆ పరిహారం చివరిలో చెప్తాను. అయితే కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే మొత్తం 3 పాయింట్లు చెప్తాను. ఆ మొదటి పాయింట్ ఏమిటంటే అనవసరంగా మానసిక శారీరక సంఘర్షణకు లోను కాకూడదు. మీకు అప్పులున్నాయా? అదే పనిగా ఆలోచన చేయవద్దు. అప్పులున్నాయి, ఎలా చేయాలి, ఏం చేయాలి? సరే, అప్పులున్నాయి, బాధ ఉంటుంది, అప్పులు కూడా వస్తారని భయం ఉంటుంది. కానీ దాని గురించి అదే పనిగా ఆలోచన చేస్తే ఏదో అప్పు తీర్చడానికి కోసం ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు, అవుతున్నాయి. మీరేం కామ్గా ఇంట్లో కూర్చోలేదు కదా. అదే పనిగా ఆలోచన చేసి ఏమవుతుందంటే మనస్సు సంఘర్షణకు లోనవుతుంది. ఒక్కోసారి లోనయ్యి బీపీ పెరగటాలు, షుగర్ రావటాలు,
అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్య. అంతకుముందు ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉందనుకో, నడుము నొప్పో, కాలం నొప్పో, కడుపు నొప్పో, ఏదో నొప్పులు ఉన్నాయనుకో, అది ఇంకొంచెం పెరగటానికి అవకాశాలు ఉంటాయి. మీరు కామ్గా కూర్చున్నప్పటికి కూడా మీకు ఎలాంటి సమస్యలు లేకపోయినప్పటికీ, ఎలాంటి అనారోగ్యాలు లేకపోయినప్పటికీ ఇలాంటివి చేస్తే సరే. దీంతో పాటు అప్పులే కాదు, అబ్బాయి అమెరికాకి వెళ్ళాడు, అమ్మాయి అమెరికాకి వెళ్ళింది, అమ్మాయికి మ్యారేజ్ చేసాము, అత్తగారింటి ఎలా ఉందో, ఈ అబ్బాయితో కలిసి ఫారిన్ కంట్రీస్లో ఉంది, జర్మనీలో ఉన్నారు, ఏమిటో అక్కడ విషయాలు తెలియటం మనకు. ఏదో ఎలా ఉన్నామని ఫోన్ చేస్తే నాన్నగారు బాగున్నారంటుంది. ఈ ఆలోచనలు వాళ్ళు చక్కగా ఉన్నప్పటికీ మీరు నెగటివ్ థింకింగ్గా చేసిన కారణంగా కూడా వస్తుంది. కనుక కొంచెం నెగటివ్ థింకింగ్ తగ్గించుకోండి, నెగటివ్ థింకింగ్ని తగ్గించుకోండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇది కూడా దానికి సంబంధించింది, మొదటి పాయింట్కి రిలేటెడ్. అనారోగ్యాలు, శత్రుత్వాలు, రుణాలు. మీకు రుణం ఉన్నా, శత్రుత్వాలున్నా, అనారోగ్యాలున్నా కొంతవరకు జాగ్రత్తలు. అనారోగ్యాలను ఏం చేయాలా? జాగ్రత్త ఏమిటి? డాక్టర్ని కన్సల్ట్ కావటమే. అదేం చేస్తుంది, ఎప్పుడు ఉండే బీపీనండి, అదేం కాదు. మేము చిన్నప్పటి నుంచి బీపీ ఉంది, నాకు ఉంది హై బీపీ. దాదాపు చాలా కాలం పాటు ట్యాబ్లెట్ వేసుకోలే. తర్వాత మా పెద్దలుడి గారు చూశారు, మామయ్య గారు ఉన్నది, ఆయన పెట్టి చూసేసి టెస్ట్ చేసి అతను డాక్టర్ గారు తీసుకుని అక్కడి నుంచి ప్రతిరోజు నిద్ర లేవగానే ట్యాబ్లెట్ అయిపోయింది. షుగర్ లేదు, బీపీ మాత్రం ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే ఇతర సమస్యలు కావచ్చు, ఇతర అనారోగ్యాలు కావచ్చు, డ్రైవింగ్లో జాగ్రత్తలుగా ఉండాలి. హడావిడిగా పోయినంటే ఎక్కడో చిన్న పడ్డారనుకోండి దెబ్బ తగులుతాయి. ఇక శత్రుత్వాలు, అనవసరంగా అవతల వాడిని ఏదో ప్రకారంగా గోకి వాడితో పేచి పెట్టుకోవద్దు. వాడేం చేస్తాడు, చిటికేస్తానా మా వాడు వస్తే తాట తీసేస్తాడు, ఇట్లా మాటలు చెప్తారు, కాళ్ళు ఎగరేస్తారు. వాడు కూడా ఎగరేస్తాడు, అవతల వాడు కూడా. అవతల వాడిని ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. మనకంటే అవతల వాడు డబ్బులు తక్కువైనా, బలహీనుడైనా మనం ఏమనుకుంటే, అమ్మో వాడి దగ్గర ఏమి లాంటి క్షిపలు ఉన్నాయో ఏమిటో, మనకెందుకురా బాబు, మన పని మనం చేసుకుందాము అనేటువంటి రీతిలో ఉండాలి తప్ప అనవసరంగా కలహాలకి, కోపాలకి వెళ్ళకూడదు. దీంతోపాటు షేర్ మార్కెట్ జోలికి అంతకంటే వెళ్ళరాదు. ఎక్కడికి? షేర్ మార్కెట్. ఇక ప్లేయింగ్ కార్డ్స్, హార్స్ రేసెస్, ఏదైనా జూద సంబంధం ఎక్కడికి చాలా దూరంగా ఉండాలి. మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇస్తుంటారు, మళ్ళా వాళ్ళు ఇస్తుంటారు. కానీ ఇప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకనంటే ఈ జూన్ 7 నుంచి జూలై 28 దాకా ఈ కుజకేతు సంఘర్షణ జరిగినప్పటికీ కూడా, ఆ జూలై 28 తర్వాత కుజకేతు సంఘర్షణ వెళ్ళిపోయినప్పటికీ కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది దాదాపు 10 నుంచి 11 నెలల పాటు అలాగే ఉంటూనే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక మాట చెప్తా. మీరు ఎవరికో 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు, 15 రోజులు డబ్బు ఇస్తా అంటాడు. ఈ 15 రోజులు డబ్బు ఇవ్వలేడు. ఈ జూలై అయింది, ఆగస్టు, ఇంకా వాడి చుట్టూ మీరు తిరుగుతుందో, మీరు చుట్టూ వాడు తిరుగుతుంటారు. ఇంకా మొత్తం మీద ఇంకా గోల మొదలవుతుంది. ఎందుకది? అందుకోసంగా డబ్బు ఇచ్చేటప్పుడు టేక్ కేర్. కనుక మీరు రుణం చెల్లించేటప్పుడు కూడా టేక్ కేర్. రుణం చెల్లించేటప్పుడు ఎక్కడైతే చెల్లించారో అతని చేత సైన్ చేయించుకోండి, లేదా ఒక గుర్తుండాలి, ఒక మెసేజ్ ఏదో ఒకటి. కనుక అలాంటివి ఏమీ లేకుండా ఇచ్చేసారు. నువ్వు ఎప్పుడు ఇచ్చావా నాకు, దాఖలా ఏంటి ఇచ్చినట్టు అంటాడు అవతల వాడు. ఏమిటి? కనుక రిసీట్ అనేది ఉండాలి. ఇవన్నీ 2వ పాయింట్కి రిలేటెడ్. ఇక 3వ పాయింట్, నిద్ర లేవంగానే మొదటిగా చేసేది దేవునికి దండం పెట్టుకుంటాం, అంత అయిపోతుంది. నెక్స్ట్ ఆ తర్వాత లేస్తాం, దంతధావనం చేస్తాం, ఇంకా అక్కడి నుంచి కాఫీలు, టీలు, ఛాయలు అయిపోతుంది. రాత్రి మళ్ళీ పడుకొని దుప్పటి కప్పుకుంటాం. ఫ్రమ్ మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు చేసే ప్రతి మినిట్ టు మినిట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ లైఫ్ అడ్మినిస్ట్రేషన్. కనుక నిద్ర లేచి మొదలుకొని రాత్రి పూట మనం నిద్రపోయేంత వరకు చేసే ప్రతి అణువణువు దాన్ని దశమ స్థానము అంటారు.
అడ్మినిస్ట్రేషన్ హౌస్, రాజ్యస్థానము. ఆ రాజస్థానంలో ఉన్నటువంటి స్థితిగతులు బట్టే మన యొక్క స్థితిగతులు ఉంటాయి. అక్కడ రాజస్థానం బ్రహ్మాండంగా ఉంటే ఇక్కడ మనం బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు ఆ రాజస్థానంలోనే ఆ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఏ ఇద్దరు? కుజకేతువులు. కనుక ఈ కుజకేతువులు, కేతు వెనక్కి వస్తుంటాడు, అంటే ఆయన వక్రంలో ఉంటాడు. ఇప్పుడు కూడా ఆయనకు ఎదురు కుజుడు వస్తున్నాడు. అలా 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 వచ్చేస్తారు. కరెక్ట్గా జూలై నెల 22వ తేదీ నాటికి ఇద్దరు పిన్ టు పిన్లోకి వచ్చేస్తారు. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, సేమ్ డిగ్రీలోకి వచ్చేస్తారు. దానికి ముందు నుంచి మనం ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. అర్థమైంది కదా? కనుక అడ్మినిస్ట్రేషన్లో ఏంటి అంటే మనం మేనేజ్మెంట్, మీరు ప్రతిదీ కూడా మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేయాలా. మేనేజ్మెంట్ ప్రతిదీ వస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం జాగ్రత్తగా వేయాలా. ఆ కీస్ ఎక్కడ పెట్టితే అక్కడ పెట్టకూడదు. ఒక బంగారం ఆభరణాలు ఏమైనా ఉన్నాయనుకో మనం తీస్తాము, తీసి అక్కడ పెట్టేస్తే స్థానం పోయి ఇప్పుడు ఎవరు తీసుకుపోవచ్చు. కనుక ప్రతిదీ వంట వండుతాం, బంధువులు వస్తారు, హడావిడిగా ఏదో చేసి వస్తూ ఉప్పు తక్కువ వేయటము, ఉప్పు ఎక్కువ వేయటము, కారం అంతకంటే ఎక్కువ వేస్తే ఇంకా తర్వాత తేలిరు. కనుక ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో కొంత పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. డ్రైవింగ్లో కావచ్చు, కారుకి ఎంత రెడీ చేసి రేపు పొద్దున మార్నింగ్ వెళ్ళాలండి, 6 o'clock బయలుదేరాలా, రాత్రి ఎందుకైనా 7 గంటలప్పుడు ఎందుకైనా మంచి 7 గంటల లోపలనే దానికి ఏమైనా పంచర్లు పడ్డాయా, ఇవి పడ్డాయా ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు అనుభవం అయింది కనుక చెప్తున్నా. మార్నింగ్ 5:30కి లేచి చూస్తే కారు పంచర్ అయింది. ఇప్పుడు కాదు లేదు, దాదాపు 5 or 6 years బ్యాక్. వాచ్మెన్ చెప్పారు, సార్ పంచర్ అయిందని. ఇంకేం చేసేది, పంచర్ వేయించాలా, లేడు. వాడు 9కో 10కో వస్తాడు. అప్పటిదాకా భజనే అయింది, అనుభవించా. కనుక ఇలాంటివన్నీ అడ్మినిస్ట్రేషన్ కిందకు వస్తాయి. సో ఫైనల్గా ఇంకపోతే కొన్ని సమయాలంటూ అనుకూలం కావు. ఎవరెవరికి? విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రం వారికి సమయాలు అనుకూలం కావు. ఆ సమయాలు ఏమేమి సమయాలు అంటే చెప్తాను. ఆ సమయాల్లో జాగ్రత్తలు అంటే అన్నింటిలో జాగ్రత్త తీసుకోవాలా. జాగ్రత్తలు అంటే అన్ని, చిన్న బిడ్డలు తీసుకుంటాము, జాగ్రత్తగా ఎత్తుకొని మెట్లు ఎక్కువ, హడావుడికి ఎక్కితే ఎట్లా? అలాగే మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త, మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త, ప్రతి దాంట్లో జాగ్రత్త, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఇప్పుడు చెప్పే సమయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అంటే ఇందాక నేను చెప్పిన 3 పాయింట్లు కాదుండే. ప్రతి విషయంలో హడావుడిగా నడవకూడదు. వర్షం పడుతున్నది, గబగ పరిగెడితే ఎట్లా? ఒకసారి మార్పులు పరిగెడితే అంతే, జాలిదంటే పైన, జాలిదంటే కిందకి పోతారు. కనుక చాలా జాగ్రత్తలు తీసుకుని టైమ్స్ చెప్తాను. అన్ఫేవరబుల్ టైమింగ్స్ ఇవి అనుకూలం కాని సమయాలు, శ్రద్ధగా జాగ్రత్తలు తీసుకునే సమయాలు, విసర్జనీయ సమయాలు. ఇక టైమింగ్స్ జూన్ నెలలో విశాఖ 4వ పాదం వారికి 14వ తేదీ రాత్రి 12:22 నుంచి 15వ తేదీ రాత్రి 1 గంట వరకు మొదటిది. నెక్స్ట్ జూన్లోనే 23వ తేదీ మధ్యాహ్నం 3:16 నుంచి 26వ తేదీ రాత్రి 1:40 వరకు ఇది అనుకూలమైన సమయం కాదు, జాగ్రత్తలు తీసుకునవలసిన సమయం. ఇక జూలైలో విశాఖ 4 వారికి జూలై 2వ తేదీ మధ్యాహ్నం 11:07 మొదలై 3వ తేదీ మధ్యాహ్నం 1:50 వరకు. ఇక జూలై 12వ తేదీ ఉదయం 6:36 మొదలై 13వ తేదీ ఉదయం 6:53 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక జూలైలో చివరి సమయం విశాఖ 4వ పాదం వారికి జూలై 20వ తేదీ ఉదయం 6:13 నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 11 గంటల వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చును, ఇబ్బంది అంటూ లేదు. నెక్స్ట్ నక్షత్రం అనురాధ. ఈ అనురాధ వారికి ఈ కుజకేతు సంఘర్షణ జరిగేటువంటి జూన్ జూలై నెలలో ఏ సమయాలంటే మొదటిగా జూన్ చెప్తా. జూన్ 15వ తేదీ రాత్రి 1 గంట నుంచి 16వ తేదీ రాత్రి 1:13 వరకు. ఇక జూన్లో 2వ టైం 24వ తేదీ మధ్యాహ్నం 12:54 మొదలై 26వ తేదీ రాత్రి 1:40 వరకు, తెల్లవారితే 27. నెక్స్ట్ జూలై నెలలో అనురాధ నక్షత్రం వారికి 3వ తేదీ మధ్యాహ్నం 1:50 నుంచి 4వ తేదీ సాయంత్రం 4:50 వరకు. ఇక అనురాధ వారికి జూలైలో చివరి సమయం 21వ తేదీ రాత్రి 9:07 నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 11 గంటల వరకు
ఇది అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ వృశ్చిక రాశిలో మిగిలిన 3వ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి జూన్ 16వ తేదీ రాత్రి 1:13 నుంచి, అంటే తెల్లవారితే 17, అక్కడి నుంచి 17వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1:01, అంటే తెల్లవారితే 18 అనగా. నెక్స్ట్ జూన్లోనే 24వ తేదీ మధ్యాహ్నం 12:54 నుంచి 26వ తేదీ రాత్రి 1:40 వరకు, తెల్లవారితే 27. ఇక జూలై నెల 4వ తేదీ సాయంత్రం 4:50 మొదలై 5వ తేదీ రాత్రి 7:51 వరకు అది విసర్జనీయ సమయము, జాగ్రత్తలు తీసుకునవలసినటువంటి సమయము. నెక్స్ట్ జ్యేష్ఠ వారికి జూలై 14వ తేదీ ఉదయం 6:49 నుంచి 15వ తేదీ ఉదయం 6:26 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇక చివరి సమయం జూలైలో జ్యేష్ఠ నక్షత్రం వారికి 22వ తేదీ రాత్రి 7:24 మొదలై 24వ తేదీ రాత్రి 11 వరకు వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు. కనుక ఈ సమయాలు గుర్తుపెట్టుకోండి. ఈ సమయాలు విసర్జనీయ సమయాలు, అనుకూల సమయాలు కాదు. ఆ టైంలో కొత్త కార్యక్రమాలకు కూడా మొగ్గు చూపకుండా రొటీన్ కార్యక్రమం ఏవైతే ఉంటాయో అవి చేసుకోండి. ఇక నెక్స్ట్ పరిహారం లాంటిది ఏమిటంటే, జూన్లో 3 మంగళవారాలు వచ్చాయి. ఎప్పుడు 1వ తేదీ నుంచి కాదు, ఈ 7వ తేదీ దగ్గర నుంచి జూలై నెల 28 దాకా మంగళవారాలు ఎప్పుడు వచ్చాయి? 10వ తేదీ, 17వ తేదీ, 24వ తేదీ, జూలై నెల 1వ తేదీ, 8వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ. ఈ 7 మంగళవారాల్లో యమగండ కాలంలో ఆచరించవలసిన పరిహారం ఏంటంటే, గడ్డ కర్పూరము లేకపోతే హారతి కర్పూరం బిళ్ళలు ఉంటాయి. చిన్న బిళ్ళలు, ఒక 3-4 బిళ్ళలు కావచ్చు, ఒక గడ్డ కర్పూరం కావచ్చు. దాన్ని ఒక చిన్న పాలిథిన్ కవర్లో పెట్టేసేసి ఆ కవర్ని ఒక పేపర్లో పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే అది కరిగిపోకుండా అలాగే ఉంటుంది. అంతే. దాన్ని ఏం చేస్తారంటే, ఆ 7 మంగళవారాల్లో వాడుకోవచ్చు. మంగళవారాల్లో ఆ యమగండ కాలం రాగానే, అంటే ఇందాక చెప్పిన మంగళవారాలు 9 నుంచి 10:30 మధ్య అది ప్యాకెట్ ఇప్పదీసి జస్ట్ ఒకసారి స్మెల్ చూడండి, అంతే. అట్లా ఆ యమగండ కాలం 90 మినిట్స్ ఉంటుంది, 90 నిమిషాలు. ఈ 90 నిమిషాలు ఒక 3-4 సార్లు 4-5 సార్లు చూడండి, పెద్ద అంతకంటే ఇబ్బంది ఏం కాదు. వాసన చూడండి, కమ్మగా ఉంటుంది ఆ వాసన, కర్పూరం వాసన. ఆ తర్వాత మళ్ళీ ప్యాక్ చేసి దగ్గర పెట్టుకోండి. అదే ప్యాకింగ్ని మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఉపయోగించుకోండి. ఆ విధంగా 7 మంగళవారాలు పూర్తి చేసుకున్న తర్వాత దాన్ని డస్ట్బిన్లో పారేయండి. అయ్యో కర్పూరం ఉందే, ఈ దేవుడి దగ్గర అయితే మనకు ఒకరోజు హారతి ఇచ్చుకోవచ్చు మాత్రం అనుకోవద్దు. ఈ ప్రకారం చేసుకోండి, చక్కగా అనుకూలంగా వస్తుంది. ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. ఎవరు కూడా ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. శుభం.